శివరాత్రి పండగ సందర్భంగా పుణ్యక్షేత్రాలైనటువంటి చాలా వరకు శివాలయాలు కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా చాలా వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ తమకు ఇష్టదైనటువంటి శివుణ్ణి తెల్లవారుజామున దర్శించుకొని తమ కోరికలు తీర్చేందుకు విధంగా అదేవిధంగా చాలా వరకు కూడా ఈ యొక్క శివరాత్రి యొక్క విశిష్టతను వాళ్ళు తెలుసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యాన్ని మరోవైపు చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద కూడా చాలా వరకు బాలు తీరిన నేపథ్యం అయితే ఉంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గొంటుమల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ప్రత్యేక శ్రద్ధలతోటి ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతోటి కూడా ఈ యొక్క ప్రాంగణం చేరుకొని ప్రత్యేక పూజలు అర్చనలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ ప్రాంగణం మొత్తం కూడా చాలా వరకు కూడా క్యూ లైన్ భారీగా పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు కూడా కాకతీయుల కాలం నాటి ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు మొత్తం కూడా చాలా వరకు కూడా శివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు మొత్తం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపున ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తూ తమ ఇష్టమైనటువంటి శివునికి అంటే ధూపదీప నైవేద్యంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి ఆరతులు ఇస్తూ మరి ముందుకు నేపథ్యానికి సంబంధించి ఈ యొక్క ఆలయ విశిష్టత మరోవైపున ఈ యొక్క ప్రత్యేక శివరాత్రి యొక్క గొప్పతనం గురించి మనతో మాట్లాడేందుకు ఖమ్మంలో ఉన్నటువంటి గండవల్లి స్వామి ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మనతో పాటు మనం మాట్లాడుతుంటాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మహాశివరాత్రి పర్వదినం అంటే ముందుగా గుర్తొచ్చేది మనకి శివపార్వతుల కళ్యాణం. ఈ మహాశివరాత్రి రోజు తెల్లవారుజాము నుంచి కూడా మారుమూలన ఉన్నటువంటి గ్రామంలో శివాలయమైనా సరే విశేషంగా భక్తులు వెళ్ళి ఆ మహాశివరాత్రి నాడు ఆ పరమశివుడిని దర్శించుకుంటే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి, పుణ్యం కలుగుతుంది అనే భావనతో ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులంతా కూడా దేవాలయానికి విచ్చేసి పరమశివుడిని దర్శించుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం. సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం. ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతూ మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 5 నుంచి 6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి మీద క్షీరాభిషేకం చేసి తరించారు. ఇక్కడి నుంచి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఇలానే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా ముత్యాల తలంబరాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి స్వామివారి యొక్క ఎదుర్కోలు మహోత్సవం, తదుపరి స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇంకొక విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణం జరుపుకునేటటువంటి రోజే కాకుండా ఈరోజు ఆ పరమశివుడు లింగోద్భవంలో ఉద్భవించినటువంటి రోజు, లింగాకారంగా ఉద్భవించినటువంటి రోజు కాబట్టి ఆ సమయం ఏదైతే ఉందో లింగోద్భవ సమయం అంటే సుమారుగా రాత్రి 12 గంటల ఆ సమయంలో స్వామివారు ఉద్భవించినటువంటి సమయంలో స్వామివారిని ఎవరైతే దర్శించి పూజిస్తారో వారి కోటి జన్మల పాపాలన్నీ కూడా పోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం. ఆ సమయంలో స్వామివారు కళ్యాణం జరుపుకొని చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మనం ఏ చిన్న కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది. కావున భక్తులంతా కూడా పగలు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారి కళ్యాణాన్ని తిలకించి రాత్రి జాగరణ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాగరణలో పాల్గొని పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా అర్ధరాత్రి సమయంలో శివునికి పార్వతికి ప్రత్యేకమైన కళ్యాణం చేస్తున్న నేపథ్యం. మరోవైపు చూసుకుంటే మాత్రం ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి సంగమేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రం దగ్గర కూడా అక్కడ గంగతో ఫస్ట్ పెళ్లి చేసిన తర్వాత పార్వతీదేవితో ప్రత్యేకమైన కళ్యాణం చేస్తున్న నేపథ్యం అవుతుంది. అంటే ఒక్కొక్క ఆలయాల్లో ఒక్కొక్క విశిష్టత మరో ఒక గొప్పతనాన్ని వివరించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యతను భక్తులు తెలియపరిచే విధంగా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు కూడా ఖమ్మంలో కాకతీయుల కాలం నాటి ఏలుబడిలో ఉన్న సమయంలో ఎలా కొన్ని ప్రసిద్ధి చెందిన దేవాలయాలను వాటికి ప్రాముఖ్యత కల్పించారు. విద్యుత్ దీపాలతో కాంచి మొదలుపెట్టి ప్రత్యేక పెండాల్స్ కాంచి మొదలుపెట్టి ప్రత్యేక అలంకరణ అంటే ఇలా ప్రతి ఒక్కదాన్ని వర్ణించుకుంటూ అంటే ప్రతి ఒక్కదానికి ఒక వివరణ ఉండే విధంగా అర్థం వచ్చే విధంగా ఒక శివాలయం యొక్క శివుని యొక్క గొప్పతనం తెలిసే విధంగా ఉట్టిపడేలాగా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం.